ఇది బొంబాయిలో కుర్లా అనేది ఎంత చిన్న చిన్న వీధులు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనుషులు పోలండి కూడా వీధి లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అని లాంగ్ వీడియో. చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను నేను ఎప్పుడెప్పుడు చేద్దామని. టైమే దొరకలే, యాది కంటెంట్ కూడా దొరకలేదు చేసేదానికి. ఈరోజు దొరికిన లేకపోతే నేను ఈరోజు ట్రై చేస్తాను లాంగ్ వీడియో. ఇది ఫస్ట్ టైము. ఈ బొంబాయిలు వీధులు చూడండి ఎంత చిన్నట్టు ఉన్నాయో. ఏమన్నా బండిలు అవి పెట్టుకోవాలంటూ కూడా పెట్టుకోలేడు. ఏడన్నా రోడ్డు మీద ఆడిపెట్టే రావాల్సిందే. మళ్ళీ ఏడ కూడా వచ్చేసినాం. స్టేషన్ చూడండి, ఇది బొంబాయి కూడలేదని. బొంబాయిలో ఎంత చిన్న రాత్రి ఉండరు మనుషులు పోవాలంటే కూడా రాత్రిలో అట్టా భయపడి సస్తారు. ఈడ ఆ చిన్న చిన్న వీధిలో ఎందుకులే పోవాల్సిందని ఈడ స్టేషన్ పక్కన నుంచి పోతున్నాం. ఈడ ట్రైన్ వస్తుందని చూస్తుంటే కూడా ఎంతసేపు నుంచి రాలే. ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తుంటే ఎలాగో అలా వచ్చేసింది ట్రైన్ కూడా. లోకల్ ట్రైన్ ఇది బొంబాయిలో. అది కూడా చూసుకొని బజార్ ఈడ కుర్లాలో ఫేమస్. ఈడ అన్నీ తక్కువ ధరలకు దొరుకుతాయి. అడిగిపోదామని పోతుంటే ఇక్కడ స్టేషన్లో చూడండి, కుర్లా స్టేషన్ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఫుల్ జనాలు. ఇక్కడ ఎంతమంది ఉండరు. ఆఫీస్లో అన్నీ ఇసిపెట్టినాయని ఈ టైంలో ఎంతమంది ఉండేది ఈడ. అదంతా చూసుకొని మళ్ళీ ఈడ షాపింగ్ అన్నీ వచ్చినాయని ఎంతమంది ఉండవు. ఈడ కూడా ఇది ఫేమస్ కదా కుర్లాలో, బొంబాయిలోనే తక్కువ ధరలకి దొరుకుతాయని ఇక్కడ అందరూ వచ్చినాడు. అదంతా చూసుకొని బస్ కోసం అని నిలబడి ఉంటే బస్సు కూడా రాలే. ఎంతసేపు నుంచి బస్ కోసం ట్రై చేస్తాను. నిన్న అన్ని బస్సులు వస్తున్నాయి కానీ నా బస్సు రాను కూడా రాలే. అది ఎవరు లేక చూసేదాన్ని గంట పైన చూసి నిన్న మళ్ళీ రిక్షా ఆయనకు మాట్లాడుకొని ఇంటి కోసం అని కూడా బయలుదేరినాను. మళ్ళీ తాతతో మాట్లాడుకుంటూ వచ్చేసిన ఇంటికాడికి వచ్చి ఇంట్లో బ్యాగ్ అది పెట్టేసి కొంచెం పని ఉంది, దాన్ని బయటకు వచ్చిన. ఆ పని కూడా చూసుకొని టీ తీసుకొని పోదామని టీ తీసుకొని చూడండి నా చేతిలో టీ అదంతా తీసుకొని ఇంటి కోసం కూడా వచ్చేసిన. ఇది నా ఫస్ట్ వీడియో ఉండింది ఈరోజు లాంగ్ వీడియో. ఎలా ఉండిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.